దేవదూత ఏమో మనుష్య రూపం కలిగి ఉంటుంది ఈ జీవి. మరొక దేవదూత ఏమో ఎద్దుల పోని వలె ఉంటుంది, ఎద్దు ముఖం. మరొక దేవదూత ఏమో ఈగల్ గ్రద్ద వలె ఉంటుంది. మరొక జీవేమో సింహము ముఖాన్ని కలిగి ఉంటుంది. చదవకుండా నేను జీవులు అంటారు, కానీ జీవులు అంటారు, లివింగ్ క్రీచర్స్ అంటారు. ఈ విషయాన్ని దర్శనంగా మనం చూస్తున్నాం. ఇక పడిపోయిన దేవదూతలు ఇదొక కేటగిరీ, ఫారెన్ ఏంజెల్స్. లూసిఫర్తో పాటు కొంతమంది రెబెలియన్స్, దేవుడికి విరుద్ధంగా నిలబడినటువంటి దూతలంతా దేవుడు తోసేశాడు. వీళ్ళు పడిపోయిన దేవదూతలు. అర్థమవుతుందా? ఈ దేవదూతలు అంట దయ్యముల వలె ఉంటారు. రాత్రి పూట ఎవరికి దయ్యాలు అనిపిస్తాయి మీకు? లేచానంటే రాత్రి పూట అదేదో ఆ మూలకి తల్లి చీర కాకపోతే అది ఎవరిదో కాదు. సాయంత్రం పూట ఆమె వాచ్ చేసి అక్కడ ఎలా తీసుకుంటామేమో ఆడడానికి. ఈ దయ్యాలు కన్నా పడిపోయిన దేవదూతలకు, ఈ దయ్యాలకు, ఈ ఫారెన్ ఏంజల్స్ కి రూపాన్ని మార్చుకునే శక్తి ఉంటుంది. ఈ రూపాన్ని మార్చుకోగలరు. ఇది అప్పుడు చెప్తుంటారు, కుక్క రూపంలో నాకు ఏదో కనిపించిందండి, ఒక దున్నపూత రూపంలో కనిపించిందండి. అవి రూపాంతరాలు చెందగలం. అర్థమవుతుందా? సర్వసాధారణ తెలివైన వ్యక్తి వచ్చి పట్టుకోడు, వాళ్ళ పేరు ఈ దయ్యాలు వచ్చి పట్టుకుంటాయి శోధించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఆఖరి తెగ ఉంది దేవదూతల్లో. ఏంటిది? ప్రధాన దూతలు, ఆర్కేంజెల్స్. ఈ కేటగిరీకి సంబంధించింది ఈరోజు శుభార్త మనం చదువుతున్నాం. ఎవరు ఆర్కేంజెల్స్? ప్రధాన దూతలు ఎవరెవరు? పేర్లు చెప్పండి. ఎవరు చెప్తారు? గాబ్రియల్ దూత, మిఖాయేలు, రఫాయేలు ప్రధాన దూతలు. వీళ్ళు మహాశక్తివంతులు, వీళ్ళు మహాశక్తివంతులు. చదువుతుందా? భూమండలాన్ని ఒక బంతి వరకు తీసుకొని విసిరేయగలరు, అంత శక్తివంతులు వీళ్ళు. చదువుతుందా? అందులో ఉన్నటువంటి ఒక దేవదూత గాబ్రియల్. గాబ్రియల్ అనే అర్థం ఏంటి? హీబ్రూ పదం అది గాబ్రియల్. గాబ్రియల్ అంటే స్ట్రెంగ్త్, హెల్ అంటే గాడ్, దేవుడు, గాడ్ స్ట్రెంగ్త్. గాబ్రియల్ అంటే ఏంటి అర్థం? దేవుని యొక్క బలము అని అర్థం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దేవదూత ప్రత్యక్షమైన పరిశుద్ధ మాత దగ్గర పడతాడట. ఈ దేవదూతలు పరిశుద్ధ మాత దగ్గరకు పట్టాడు. కాబట్టి ఈ దేవదూత ఏమని చెప్తుంది? అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము. అనుగ్రహ పరిపూర్ణురాలా. ఎగ్జాక్ట్లీ హీబ్రూ నుండి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో, ఇంగ్లీష్ కింగ్ జేమ్స్ వర్షన్ లో చాలా తక్కువ ట్రాన్స్లేట్ చేశారు. హెయిల్ మేరీ. తెలుగులో ఎగ్జాక్ట్లీగా ఉండదు. హెయిల్, హెయిల్ అంటే ఏంటో తెలుసా? హెయిల్ సీజర్ అంటారు, విన్నారా? రాయాలిటీ, ఒక ఉన్నత స్థానంలో ఉన్న వారికి అడ్రస్ చేసేది హెయిల్ మేరీ. స్వర్గమందు దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి దూత భూలోకానికి వచ్చే పరిశుద్ధ మాతకు సర్వసాధారణ ఒక నిరుపేదరాలు, ఒక కన్య, బహుశా 16-17 సంవత్సరాలు ఉందేమో. ఏమి తెలియదు ఆ స్త్రీ దగ్గరికి వచ్చి హెయిల్ మేరీ అంది. అంత గొప్పది గౌరవం ఆమెకి ఇవ్వబడింది. మనమందరం నేర్చుకోవాలి. స్వర్గంలో మనం దిగి వచ్చిన దేవదూతే ఇంత గొప్పగా గౌరవిస్తున్నప్పుడు నీవు నేను సింపుల్ ప్రీచర్స్, పురుగు లాంటి బ్రతుకుమాలి. మనం ఏ విధంగా గౌరవించాలి ఆ పరిశుద్ధ మాత? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము. అనుగ్రహ పరిపూర్ణురాలు అంటే ఏంటి? పరిపూర్ణల, ఇమాకులేట్ కన్సెప్షన్ ఇక్కడ నుండే తీసుకోబడింది. అంటే జన్మ పాప రహితోద్భవి. జన్మ పాపం లేని దానవులు. ఆది మానవుల నుండి, ఆది మానవ చేసిన తప్పుదముల నుండి అందరూ మనకు జన్మపాపం అంటుకుంది. జన్మపాపం వస్తూనే ఉంది మనకు. పుట్టిన పిల్లవాడు కూడా పాపంలో ఉన్నాడు. పుట్టిన పిల్లవాడు ఏం తప్పు చేశాడంటే ఆయన వాళ్ళలో పాపం ఉంది. ఏ విధంగా అంటారా? ఒక పాము ఉందండి, ఒక కోబ్రా. ఏంటి? కోబ్రా, నాగుపాము. దానికి బిడ్డలు పుట్టాయనుకోండి,
పుట్టకతో నాకు విషయం వస్తుందా లేదా? పుట్టిన దానికి ఎలా సాధ్యం? జన్మలో ఉంటుంది. తల్లి కొంటే బిడ్డ కూడా వస్తుంది. చూశారా? తేలనుకోండి, తేలి పుట్టిన దానికి కూడా విషయం ఉంటుంది. ఒక ముళ్ళు విత్తనాన్ని నాటామనుకో, చెట్టు కూడా అదే విధంగా తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా మనకు వచ్చినటువంటి ఆస్తి జన్మ పాపం. అందరూ పాపం ఏం చెప్తారు పునీత పౌలు? ఏ ఒక్కటి నీతిమంతుడు కాదు. కానీ ఈమె విషయంలో మాత్రం దేవుడు శ్రద్ధ వహించాడు. ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది ఈమె పైన దేవుడికి. సృష్టి ఆరంభంలోనే ఈమె గురించి ఆయన ఆలోచించి ఉన్నాడు. తెలియని విషయం. చరిత్ర మార్గంలో బైబిల్లో ఈమె గురించి సృష్టి ఆరంభంలోనే దేవుడికి అనేక మందిలో వెళుతూ ఉంది ఈమె గురించి. ఈమె కథ జన్మభావం చదువుకుండా పరిశుద్ధంగా పుట్టే విధంగా దేవుడు ఆ ప్రణాళిక ఏర్పరచుకున్నాడు. ఇట్ ఇస్ గాడ్స్ ప్లాన్. మనం ఏం చెప్పలేం. ఇట్ ఈస్ ఎక్సెప్షనల్ కేసు అంటారు. కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ మన బైబిల్లో. దానికి మనం ఏం సమాధానం చెప్పారు? అవునని చెప్పారు అంతే. ఇదొకటి కారణం. జన్మ పాపం లేకుండా అనుగ్రహ పరిపూర్ణ ఉంది. ఫుల్ గ్రేస్ ఉంది. దేవునికి సంవిధానం అమలు ఉంది అంతే. అందుకే నేను జన్మ పాప రహిత ఇమాకులేట్ కన్స్ట్రక్షన్ మనం అందరూ కొనియాడుతూ ఉన్నాం. ఈయనలో ఇప్పుడు ఏమంటున్నామంటే నూతన ఏమమ్మ. పాత ఏమేమో పాపంలో పడిపోయింది. నూతన సృష్టికి ఆరంభానికి మొదటి బీజం పెట్టడం మరియు తల్లి నూతన ఏమమ్మ. దేవుని యొక్క ఆజ్ఞకు ఎస్ అని చెప్పేస్తున్నాను. అప్పుడు ఈ అడుగుతుంది, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది? నేచురల్లీ నో. పెళ్లి కాకుండా ఎవరైనా పిల్లలు పుడతారా? పెళ్లి కాలేదండి కానీ గర్భం వచ్చిందని అయితే లోపం మూకుంటారా? నవ్వుతారు, ఎగతాళి చేస్తారు. ఈమె అడిగినప్పుడు ఈమెకు ఏ పనిష్మెంట్ రాదు. కానీ జకరియా యాచకుడు ముందు దేవుడిని కనిపించినప్పుడు, ఇదిగో నీ భార్య గర్భం తెలుస్తున్నప్పుడు అతను అనుమానించినందుకు అతను మ్యూట్ చేసేసింది. అతని యొక్క మాట పడిపోయింది. కారణం ఏంటో తెలుసా? వ్యత్యాసం ఏంటో తెలుసా నీకు? అక్కడ ఒకరు పనిష్మెంట్, ఇక్కడ ఒకరు ఏం చేయమండి. ఎందుకో తెలుసా? అక్కడ యాచకుడు, అతను ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివినవాడు. దేవుడిని కావాలి చెప్తున్నప్పుడు నమ్మాలి. దాన్ని ప్రశ్నించాడు. అందుకే ఇదిగో నీకు గుర్తుగా ఉంటుంది, నీకు మాట పడిపోతుందని చెప్పాడు దేవదూత జకరియా. కానీ ఈ అడగడంలో న్యాయం ఉంది. లోకానికి తెలవలే భవిష్యత్తులో నాకు పురుషుడు అనేవాడిని ఎరగలేదే ఏ విధంగా సాధ్యం? ఎస్, ఇది హోలీ స్పిరిట్ గాడ్ స్పీకింగ్ త్రూ బ్లెస్డ్ మదర్. పరిశుద్ధాత్మ దేవుడు ఆమె ద్వారా మాట్లాడుతున్నాడు. లోకానికి భవిష్యత్తు ఆమెను పాయింట్ అవుట్ చేయకూడదు. ఈ సైంటిఫిక్ వరల్డ్ లో ఎవరు ప్రశ్నించకూడదు. అందుకే ఆమె చెప్తుంది, పురుషుడు ఎరుగడు కదా, ఇది ఏ విధంగా సాధ్యం? నేచురలీ నో, సూపర్ నేచురలీ ఎస్. దేవుడికి అసాధ్యమైనది ఏది? దేవుడికి సర్వము సాధ్యమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈమెకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఇవ్వబడింది. అంటే మనుషుల యొక్క ప్రమేయం లేకుండా కుమారుడికి జన్మ ఇవ్వగలిగింది. ఆ పుట్టినటువంటి కుమారుడు మానవుడు కాడు, దేవుడే. ఆమె యొక్క గర్భంలో ఒక అరదర్ కబర్ మరి మంద సంఘం మారిపోయింది. దేవుడు అట తన యొక్క ప్రణాళికకు భావంతో ఎవరు చేయడు. ఏదైనా దేవుడు ఒక ప్రణాళిక పెట్టుకున్నాడు అనుకోండి, నెరవేర్చబడాలని ఏమి బలవంతం చేయడు. ఫ్రీడమ్ ఇస్తాడట. ఏమిస్తాడు? ఫ్రీడమ్. చేస్తారో అది నీ చేతుల్లో ఉంటుంది. ఉదాహరణకు ఆదాము అవ్వలు, ఇదిగో అన్ని పనులు తినండి మీరు, ఈ గార్డెన్ మధ్యలో ఒక పొలం ఉంది, ఆ పండు మాత్రం మీరు తిరగండి అని చెప్తే వదిలేశాడు. ఫ్రీడమ్. మనుషుల్ని చీచి ఏదో ఒక మరబొమ్మలో చేయడం దేవుడు మనకంతా స్వతంత్రాన్ని ఇచ్చాడు. అదేవిధంగా పరిశుద్ధ మాత్రం కూడా ఫ్రీడమ్ ఇవ్వబడింది. కుమారుడు స్వీకరించవచ్చా లేదా? ఆ కాలంలో పెళ్లికి ముందే గర్భం ధరించిందనుకోండి, ఇది కూడా సింపుల్. మీలలో ఇది పాడు బతుకు బతికింది, పెళ్లికి ముందే గర్భం ధరించిందని
చివరించుకుంటారేమో, కానీ యూదుల సాంప్రదాయాలు అంతకంటే గొప్పగా ఉంటుంది శిక్ష. పెళ్లి ముందు ఎవరైనా గర్భంతో కనిపిస్తే సమాజంలోకి మధ్యలోకి తీసుకొచ్చి రాళ్ళతో ఇంచు వాయించి దేవుడు కీలిచ్చి ప్రాణాన్ని కొద్ది కొద్దిగా తీస్తారు, చిత్రహింసనే చంపుతారు. రాళ్ళతో కొట్టి చంపడం మహాఘోరమైనటువంటి సాగు. ఉరేతో ఆయన 2 నిమిషాలు పోతాడు, విషయం తాగితే 2-3 నిమిషాల్లో పోతాడు. కానీ స్టోన్ టు డెత్ ఈజ్ వెరీ క్రూయల్ యాక్ట్, వెరీ భయంకరమైన సాగు. దానికి కూడా ఏమో భయపడలేదు, దేవుని కొరకు మరణించడానికి కూడా ధైర్యంగా ఉంది. ఇది నేర్చుకోవాలి ప్రతి ఒక్క స్త్రీ నేడు సమాజంలో. చిన్న కష్టం వస్తే దాన్ని ఈ కాలంలో తట్టుకోలేదు కదా. ఎంత ఫెయిల్ అయితే ఆత్మహత్య, ఎంత ఫెయిల్ అయినా ఆత్మహత్య. తల్లిదండ్రులు తింటారేమో ఆత్మహత్యలే. వాళ్ళు టీచర్స్ ఉంటే కూడా ఏదో చేసేసుకుంటారు. ఈ రోజు ఇలాంటి వారందరికీ పరిశుద్ధ మాట ఆదర్శమూర్తిగా ఉంది. డైనమిక్ ఏమేమి చూసి నేర్చుకోవాలి. సమాజానికి భయపడుతుంది, దేవుడికి అని పరిశుద్ధ మాట మనకు ఖచ్చితంగా చెప్తుంది. ఈ రోజు మనకు మీరు భయపడుతుంది ఎవరికట? దేవుడికి. సమాజం అంటూ కాదు, మీరు బతుకుతున్న దేవుడి కొరకు. నేను బ్రతికిన దేవుడి కొరకే, మరణించిన క్రీస్తు కొరకే అన్నాడు పునీత పౌలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ధైర్యాన్ని కోరుకోండి. ఈ రోజు మీరు పరిపూర్ణ ప్రతి ఒక్క స్త్రీ పరిశుద్ధ మాత ఈజ్ రోల్ మోడల్ ఫర్ ఆల్ యంగ్ గర్ల్స్. ఆమె సమాజానికి భయపడలేదు. అయ్యో నన్ను రాళ్ళతో కొడతారు, నన్ను అవమానిస్తారు. నో, దేవుడు కానీ నేను కష్టపడడానికి సిద్ధమే, అవమానపడడానికి సిద్ధమే. ఆమె ధైర్యంగా ముందుకు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరియమ్మను ఎంచుకున్నది ఆమె గొప్పతనం చూసి కాదు. మరియమ్మను ఎందుకు దేవుడు ఎంచుకున్నాడు? ఆ గొప్పతనం ఓ రాయల్ కుటుంబంలో పుట్టిందనా, లేకపోతే మన డబ్బు ఉందనా, ఏమైనా పెద్ద ఆస్తిపరులారనా? ఎందుకు ఎన్నుకున్నాడు మరి? కానీ ప్రపంచంలో ఇంతమంది స్త్రీలు ఉండగా ఆ కాలంలో మెస్సయ రక్షకుడు నా గర్భంలో పుట్టి ఎంత బాగుంది, నా గర్భంలో పుట్టి ఎంత బాగుందని రాజ కుటుంబంలో రాజు ఎందుకు చూసేవాట? ప్రభుసి చెప్పబడి ఉంది. ప్రభుసి అంటే భక్తులు ప్రవచించుకున్నా స్త్రీలందరూ ఎదురు చూసిన నా గర్భంలో పుట్టి ఎంత బాగున్నాయి. కానీ దేవుని యొక్క కనుచూపు ఎవరు వెళ్ళి సర్వసాధారణమైనటువంటి ఒక నిరుపేదరాలు, ఒక చిన్న ఆమె, సమాజంలో గుర్తింపు లేనటువంటి ఆమె. ఆమె ఎందుకు అనుకున్నారంటే కొన్ని కారణాలు ఉన్నాయి. ద ఫస్ట్ వన్, ఆమె వినయత. ఆమెకు ఉన్నటువంటి వినయము. ఎలాంటి వినయమో తెలుసా? ఈమెకు పరలోకంలో ఉన్నటువంటి దేవదూత హేల్ మేరీ అని చెప్పింది. ఒక రాజుకు ఇస్తున్నటువంటి, రాజ కుటుంబానికి ఇస్తున్నటువంటి ఆ యొక్క గౌరవాన్ని ఇచ్చింది ఈ పరిశుద్ధ తల్లి. దేవుడు కుమార్ తన గర్భంలో మోతాను తెలిసి కూడా ఎలిజబెత్ గర్భంతో ఉందని కొండ ప్రాంతానికి వెళ్ళిపోయింది సహాయం చేయడానికి. ఆమెకు బట్టలు ఉతకడానికి, ఆమె ఇల్లును శుభ్రపరచడానికి, ఆమెకు సేవ చేసి వంట చేయడానికి. వీడేమండి మనకు వచ్చే స్థానంలో వెళితే చాలు, అందరూ గౌరవించాలి. లేదంటే వారు మర్యాదలు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాలి, వీళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? ఆడవాళ్ళు అయితే చెప్పకూడదు కదా. కానీ మరే తల్లి వినయము, వినమ్రత. ఈ రోజు మేమందరం నేర్చుకోవాలి. వినమ్రతకు మారు పేరు పరిశుద్ధ మాత దేవుడి తల్లి అయినప్పటికీ వినయముతో సేవ చేయడానికి ముందుకు వచ్చిందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక రెండవ కారణం ఏమంటుందంటే విశ్వాసం. విశ్వాసం, అపూర్వమైన విశ్వాసం. నా చిత్తం వద్దు, ఇది నా జీవితం అయినప్పటికీ నా చిత్తం వద్దు, ఈ జీవితం దేవుడి చిత్తం జరగాలండి. విశ్వాసం, ప్రగాఢమైనటువంటి విశ్వాసం. అప్పుడప్పుడు తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, చీకటి పడింది ఎందుకు వెళ్తావు, ఇంటి దగ్గరికి ప్రార్థన, పూజ ఒక 2 గంటలు పడుతుందంట, ఎందుకు ఇంట్లో ఉండు. ఎంతమంది చెప్పి పిల్లలు ఆపుతున్నా, పిల్లలే చెప్తున్నారు పొలం రమ్మ అక్కడ చక్కగా పందిరి లాంటి కాంతి, ఇవన్నీ పందిర్లు వేసారు, చక్కగా ఉంటున్నారు, గురువులు వచ్చారు, సిస్టర్స్ వచ్చారు, వాక్యం ప్రకటించబడతారు, రమ్మ అంటే ఏమో పడుకో అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. విశ్వాసం ఎక్కడ? విశ్వాసానికి కూడా మారిపోయారు పరిశుద్ధ మాత. ఎలాంటి విశ్వాసమో తెలుసా?
యేసుక్రీస్తుని గర్భంలో మోసినప్పటి నుండి అతని సమాధిలో పెట్టేంత వరకు కూడా విశ్వాసంగా ఉంది. ఊమ్ టు టూమ్. యేసుక్రీస్తుని గర్భంలో మోసిన నాటి నుండి అతను మరణించిన వరకు పక్కనే ఉంది. గొప్ప విశ్వాసం. శిష్యులు మగవారు, మీసాలు తిప్పుకున్న వారు, గడ్డాలు పెంచుకున్న వారు యేసుక్రీస్తు కష్టంతో పారిపోయారు. మగవారు గడిచిపోయారు, వణికిపోయారు, బెదిరిపోయారు. పరిశుద్ధ మాత విశ్వాసంలో బలంగా నిలబడి ఉంది. అందుకే పరిశుద్ధ మాత అందరికంటే మొదటి శిష్యురాలు యేసుక్రీస్తుకు. ప్రథమ శిష్యులు ఎవరంటే మరియమాతనే. ఈజ్ వెరీ ఫేత్ఫుల్, వెరీ సిన్సియర్. విశ్వాసంలో ఈ విధంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక అమ్మడోది విధేయత. విధేయత చూపించింది. తనకి జీవితాంతం విధేయంగా ఉంది. ఎవరైనా క్రీస్తుని అవమానించినప్పుడు నీ జిమ్మడ అనేదన్నమాట, నువ్వు నాశనం అయిపోవాలి. మరి ఏం చెప్తావు? మన పిల్లలు కొట్ల పక్కన పైన ఆడబోసుకుంటావు. అప్పుడప్పుడు నేను కొద్దిగా వీధుల్లో గొడవ పడినప్పుడు కూడా చాలా ముచ్చటగా ఉంటాను. పాత రోజుల్లో ముచ్చట్లు కదా వినాలనుకుంటాను, కానీ మధ్య విడిపిస్తారు వీళ్ళు ఎందుకు. చాలా బాగుంటాయండి. ఆ కళాకృతులు ఈ రోజు మిస్ అయిపోతున్నాం మనం. మరియమాత తన కుమారుని అవమానపరిచినప్పుడు, నిందాలో మనం మోపినప్పుడు జిమ్మడ అనలేదు. వాళ్ళ వరకు ప్రార్థించింది, వాళ్ళకి క్షమించలేదు. తన కుమారుని ఎంతగా ప్రేమించిందో అక్కడ హింసిస్తున్న వారిని అంతే ప్రేమించిందామె. పల్లెత్తు మాట కూడా లేదు. ప్రతి తల్లి కూడా నేర్చుకోవాలి. మీ పిల్లలను సిస్టర్స్ కరెక్ట్ చేస్తున్నారా, ఫాదర్స్ కరెక్ట్ చేస్తున్నారా, గురువులు కరెక్ట్ చేస్తున్నారా, పెద్దలు కరెక్ట్ చేస్తున్నారా, అవి మంచిదైతే మీరే తప్పని నీ కుమారుని నువ్వు సర్దించుకోవాలి. మా కుమారుడు మా ఇష్టం. ఇక్కడ పరిశుద్ధ మాట నీ చిత్తం అంటే మీరేమో మా ఇష్టం అంటున్నారు. అలాంటి అయినా మీ తల్లిదండ్రులను పిల్లలు ఏం చేస్తారు తెలిసిన భవిష్యత్తులో డూడు బసవలను చేస్తారు మిమ్మల్ని. ఎవరైతే పిల్లలకు సపోర్ట్ చేసి పెద్దల పైన గురువుల పైన కరెక్ట్ చేసే వాళ్ళ మీద గొడవలకు వస్తారో ఆఖరికి ఆ పిల్లల తల్లిదండ్రులు ఏం చేస్తారంటే డూడు బసవలను చేస్తాం. కాబట్టి కరెక్షన్ ఇచ్చే సమయంలో కరెక్షన్ తీసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. విధేయత చూపించండి దేవుని యందు, పెద్దల యందు, గురువుల యందు. ఇది మన పరిస్థితులు మాత్రమే ఈరోజు మనం నేర్చుకోవాలి. తర్వాత గాస్పెల్, నీ మాట చెప్పినట్లు జరగాలి. నీ మాట చెప్పినట్లు జరుగుతుంది అన్న మాట ద్వారా చాలా విషయాలు జరిగాయండి బైబిల్లో. ఎస్ అని మరియా ఒక్క మాట చెప్పడం వల్ల చాలా సంగతులు జరిగాయి. చాలా థియరిటికల్ టాపిక్స్ వచ్చాయి. మీకు తెలియదేమో ఎస్ అని తెలియాలనుకుంటున్నాం మనం. ఎస్ అనగానే చాలా బుక్స్ రాశారు దాని మీద. ఆమె ఎస్ అనడం వల్ల ఆమె తండ్రి దేవుడికి ముద్దు బిడ్డగా తయారైపోయింది. షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ గాడ్ ద ఫాదర్. తండ్రి దేవుడికి ముద్దు బిడ్డగా తయారైంది. ఆమె ఎస్ అనడం చెప్పడం వల్ల నీ చిత్తం జరుగుదాకా ఎస్ అని మాట చెప్పడం వల్ల కుమారు దేవుడికి తల్లి అని చేర్పించుకుంది. దేవుడి తల్లిని ఎన్ని పుస్తకాలు రాశారు, ఎంతమంది దాని మీద బుక్స్ రాశారు తెలుసా మీకు? ఆమె ఎస్ అని చెప్పడం వలన పరిశుద్ధాత్మ దేవుడికి టెంపుల్, దేవుని యొక్క పరిశుద్ధాత్మకు ఒక మందసాలుగా తయారైంది. తండ్రి దేవుడికి బిడ్డగాను, కుమారుడు దేవుడికి తల్లిగాను, పరిశుద్ధాత్మకు ఒక మందసంగాను మారింది ఆమె. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు కూడా దేవుని యొక్క వాక్యానికి, గురువుల యొక్క మాటకు గౌరవాన్ని ఇచ్చి పరిశుద్ధ మార్గం నడిచారనుకోండి, మిమ్మల్ని చూసి ఇతరులు కూడా నేర్చుకోగలరు చాలా విషయాలు. ఎట్టి చిన్న కార్యం చేసినా దేవుడి చిత్త ప్రకారం ఉండాలని చూడుకోండి. తద్వారా మీరు ఎదుగుగలరు, సమాజం మేము చూసి గర్వపడగలరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమె ఎస్ అని చెప్పడం వలన చరిత్ర మారిపోయింది. పరిశుద్ధ మాత ఎస్ అని చెప్పడం వలన ఒక చరిత్ర మారిపోయిందండి.
తన గర్భంలో కుమారుడు మోయటం వలన క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనే చరిత్ర డివైడ్ అయిపోయింది. ఆ విషయంలో ఆయనకపోయింది ఈరోజు క్రీస్తు పూర్వం అనిండే వాళ్ళమా, క్రీస్తు శకం అనిండే వాళ్ళమా? అసలు నీ బర్త్డేనే నువ్వు దేనితో కొలిచేవాడు నీకే తెలియదు. ఇంత పరమాత్మ ನಾವು ఏసరడం వల్ల ఒక సబ్జెక్ట్ ఒక థియాలజికల్ బ్యాక్గ్రౌండ్ మారిపోయింది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనమంతా తల వచ్చి ఎస్ అని చెప్పడం వలన మనకి జీవితాలు ధన్యమవుతారు. పరిశుద్ధ మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు ఒక సంఘటన చెప్తాను. 1969లో ఎప్పుడు 1969 సంవత్సరము జూలై 20 తారీఖున ఒక గొప్ప సంఘటన జరిగింది మానవ చరిత్రలో. ఒక గొప్ప సంఘటన ఏంటో తెలుసా? అప్పుడప్పుడు పిల్లలు ఏడ్చినప్పుడు తల్లి ఎత్తుకొని మానవేశ్వర కుమారుని గోరుముద్దలు తినిపిస్తూ చందమామరావే పాటలు పాడేవాడు. చందమామ మీద ఎంత కవితలు రాసేది మీరంతా దాని మీద అడుగు పెట్టారంట మొట్టమొదటిసారిగా. దానిపైన అడుగు పెట్టిన సంవత్సరం అది. అపోలో మిషన్ సెకండ్ దాని బర్త్డే అమెరికన్స్ చంద్రుడికి అపోలోగా విమానములను పంపారు. దానిపైన మొట్టమొదటి నడిచినటువంటి వ్యక్తి ఎవరు? ఎవరున్నారు? టీచర్స్ ఉన్నారు కదా. ఎవరు? నీల్ ఆర్మ్స్ట్రాంగ్. నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళందరూ భూమి పైన చంద్రుడి పైన నడిచారు. ఆ జాబిల పైన నడిచినప్పుడు అక్కడ ఒక వ్యక్తి జీవి నడిపాడు. అక్కడ పేరు జేమ్స్ ఎర్విన్. ఏ పేరు? జేమ్స్ ఎర్విన్. అక్కడ కూడా చంద్రబాబు జీవి నడిపి అంతా అక్కడ ఉన్నది అనుభవించి వచ్చాడు. భూమండలానికి వచ్చిన తర్వాత అతని యూనివర్సిటీస్ చాలా యూనివర్సిటీస్ ఆయన పిలిచారట. నీ యొక్క ఒపీనియన్ చెప్పవయ్యా, చంద్రబాబుకి వెళ్ళొచ్చావు, 50,000కి వెళ్ళొచ్చావు, అది నేను చంద్రబాబు రాజు పాడుకుంటున్నా, దాని బాబు యొక్క విశిష్టం అని చెప్పినప్పుడు ఇది హిస్టరీలోనే గ్రేట్ ఈవెంట్ కదా, మీరేం చెప్తారంటే అతను ఏమన్నాడు తెలుసా? It's not the man landing on the moon is the greatest event, but it is the Christ. 2000 years back, he came from heaven to stepping to the planet Earth is the greatest event. మనిషి చంద్రుడిపైన కాలు పెట్టడానికి గొప్ప సంగతి చరిత్రలో. మనకంటే ముందు ఒక దైవము క్రీస్తు ఈ యొక్క భూమిపై కాలు పెట్టడమే గొప్ప చరిత్ర. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవమే భూలోకానికి రావడానికి కారణం మరి తల్లి ఎస్ అని చెప్పడమే. మరి తల్లి గారికి ఎస్ అని చెప్పకపోతే మనకు రక్షణ ఇంకోలా ఉండేదేమో. కానీ ఎస్ అని చెప్పడం వల్ల మానవ చరిత్ర మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మరియ తల్లి నూతన ఏమమ్మ పాత నిబంధనలో ఆమె దేవుని యొక్క ఆజ్ఞకు మీద నూతన నిబంధనలో మరియ తల్లి నూతన ఏమమ్మ దేవుని యొక్క ఆజ్ఞకు బద్ధురాలైపోయింది. సృష్టిని కలిగించిన దేవుని తన గర్భమందు మోసింది. సూర్యచంద్రుడు మనం చూడలేమి, మధ్యాహ్నం సూర్యుని చూడలేమి. ఆ సూర్య తారకను కలిగించిన మహాదేవుడు గొప్ప శక్తి, సూపర్ న్యాచురల్ పవర్. ఆ శక్తి నాకు ఏం చేసింది తెలుసా? తన గర్భంలో బంధించుకుంది. అంత గొప్ప భాగ్యం ఆమెకు దొరికింది. అందుకే మనం కొనియాడుతున్న రోమన్ కేథోలిక్ సంఘం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇలా చెప్పుకున్నప్పుడు చాలా విషయాలు ఉన్నాయి. నాడు మనిషిని సహాయం చేసే ఉంది కొత్త నిబంధనలో. నేడు సమాజంలో కూడా పరిశుద్ధ మాత వెరీ యాక్టివ్ ఇన్ ద చర్చ్. చర్చిలో చాలా యాక్టివ్ గా పార్టిసిపేషన్ చేస్తున్నాం. మీకు తెలుసు తెలియదు. ఎందుకు ఇవన్నీ నవీనాలు పెడుతున్నారు, పండుగలు చేస్తున్నారు అంటే దేర్ ఇస్ ద రీజన్. నేను కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ ముగిచ్చేస్తాను. మెక్సికో దేశంలో ఎక్కడ నార్త్ అమెరికా ఒక దేశం ఉంటుంది, చిన్న దేశం. మెక్సికో దేశంలో జాన్ డియాగో అనే ఒక భక్తుడికి పరిశుద్ధ మాత కనిపించింది. ఆయన కనిపించి ఆయన ద్వారా కూడా గొప్ప మందిరాన్ని కట్టారు పరిశుద్ధ మాతకు. గాడలుపే మాత అని మీకు అందరూ తెలుసు కదా. వేరాంగణి మాత ఏ విధంగా మీరు చెప్పుకుంటున్నారు. గాడలుపే మాత అని ఒక పుణ్యక్షేత్రం ఉంది మెక్సికో దేశంలో. ఆయన కనిపించినప్పుడు ఒక రోజా ఫ్లవర్స్ అలా పడేసినప్పుడు అంటే బిషప్ దగ్గర ఒక మరియ తల్లి యొక్క పిక్చర్, ఒక డ్రాన్ పిక్చర్, సూపర్ న్యాచురల్ డ్రాన్ పిక్చర్ కనిపించింది. దాన్ని ఆ యొక్క టెంపుల్లో పెట్టారు, ఆ యొక్క దేవాలయంలో గోడకి పెట్టారు.
ప్రత్యేకమైనటువంటి ఫోటోకు ఒక రోజున ఒక విచిత్రం జరిగిందంట. ఆ ఫోటోకి ఒక విచిత్రం జరిగింది. ఏంటో తెలుసా? 2007 సంవత్సరంలో. ఎప్పుడు? 2007 చాలా మంది పుట్టి ఉన్నారు కదా మీరు, అందరూ తెలుసు. 2007 సంవత్సరంలో ఏప్రిల్ 20వ తారీఖున ఒక సంఘటన జరిగింది. ఏంటంటే ఆ యొక్క పిక్చర్ కి గర్భం దగ్గర ఎంబ్రియో గర్భం దగ్గర ఒక ప్రకాశవంతమైన వెలుతురు వచ్చిందట. ఏమొచ్చింది? ఒక ప్రకాశవంతమైన వెలుతురు వచ్చింది. అందరూ చూస్తున్నారు ఆ యొక్క చర్చిలో. ఈ ఫోటో ఉంది కానీ ఈ వెలుతురు ఎక్కడ నుండి వస్తుంది ఎవరికి తెలియదు. చాలా మంది అనుకున్నారు ఇన్సైడ్ ఏమో లైట్ పెట్టాడేమో అనుకున్నారు. దాన్ని లూయిస్ అని ఒక సైంటిస్ట్ ఎగ్జామిన్ చేశాడు. చేస్తే లోపల లైట్ కానీ ఏమి లేవు, ఇది ఎలా ఉందో మాకు తెలియదు, సూపర్ న్యాచురల్ గా ఉంది, ఈ లైట్ ఎక్కడ నుండి వచ్చిందో మాకు తెలియదు అని చెప్పారు. అదే రోజున అదే సంవత్సరం ఆ దినాన ఎందుకు బ్రైట్ లైట్ వచ్చిందో మీకు తెలుసా? ఆ రోజు అదే రోజున ఎప్పుడైతే పరిశుద్ధ మాత యొక్క పటం నుండి తన గర్భం నుండి అక్కడ వెలుతురు వచ్చింది, అదే రోజున మెక్సికన్ గవర్నమెంట్ లీగలైజ్డ్ అబార్షన్స్. ఏం చేసిందా మెక్సికన్ గవర్నమెంట్? అబార్షన్ లీగలైజ్ చేసింది. అబార్షన్ చేసుకోవచ్చు. అబార్షన్ చేసుకోవడం తప్ప కాదా? తప్ప కాదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ఏదో తప్పు చేసి పిల్లలు చంపేస్తున్నావు ఏంటి? ప్రైజ్ ది లార్డ్. చిల్డ్రన్స్ ఆర్ గాడ్స్ గిఫ్ట్ అంట. పిల్లలు ఎందుకు చేసుకున్నారు? దేవుడిచ్చిన సంతానం కోరికే. మొదటి పాయింట్, నీ ఎంజాయ్మెంట్ కోసం కాదు, దేవుడిచ్చే సంతానం దేవుని మార్గంలో పెంచడానికి మ్యారేజ్ అన్నమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆ గవర్నమెంట్ అబార్షన్ చేసుకోవడం పర్మిషన్ చేసింది. అందుకే ఈ పరిశుద్ధ మాత టుడే షీ ఈస్ ఫైటింగ్ విత్ ద సొసైటీ. ఆ పరిశుద్ధ మాత ఈ యొక్క 21వ శతాబ్దంలో షీ ఈస్ ఫైటింగ్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ మెక్సికో, విత్ దిస్ మోడర్న్ సొసైటీ షీ ఈస్ ఫైటింగ్. ఆమె యుద్ధం చేస్తుంది, ఫైట్ చేస్తుంది. ప్రొటెక్ట్ ద అన్బోర్న్ చైల్డ్. ప్రొటెక్ట్ చేయండి, రక్షించండి. ఎంబ్రియో బిడ్డలను గర్భం నుండి శిశువులను చంపకండి, వాళ్ళని రక్షించండి. వారి కరణంలోనూ వాళ్ళ పేదలంలోనూ ఎంత బాగుందో నాకు తెలుసు. నా కుమారుని 9 మాసాలు మోసాను, ఆ కుమారుడు రక్షించుకోవడానికి నేను ఐగుప్తు దేశానికి పారిపోయాను. ఆ బిడ్డ గురించి నాకు తెలుసు. నేను ఆ బిడ్డను చంపకండి అని ఛాలెంజ్ ద మెక్సికన్ గవర్నమెంట్. ఈ రోజు కూడా ఆమె యాక్టివ్ గా పార్టిసిపేషన్ చేస్తున్న సమాజంలో. కనుక ప్రియులారా గుర్తించండి, పరిశుద్ధ మాతను ఆశ్రయించండి. ఆమె ద్వారా నేర్చుకోవాల్సిన చాలా సంగతులు ఉన్నాయి. రోజులు సరిపో, పుస్తకాలు సరిపో, చాలా ఉన్నాయి. ఆమె సైలెంట్ చాలా పనులు చేసి ఉంది. కాబట్టి మీరంతా ధన్యత ఉంది. ఆ పండుగను నవరాత్రులు ఇక పూజలు చేసుకుంటా ఆమె ధ్యానించుకుంటున్నా. ఆ పరిశుద్ధ మాత యొక్క దీవెనలు ఈ యొక్క క్లాస్ బలంగా ఉండాలని, ఆ పరిశుద్ధ మాత యొక్క ఆశీర్వాదం మీ పిల్లలపై బలంగా పనిచేయాలని, ఆ పరిశుద్ధ మాత మీ యొక్క ఇలవేపులు కావాలని, ఆ పరిశుద్ధ మాత మీ యొక్క ఇళ్లలో ఒక తల్లి వలె, ఒక అక్క వలె, ఒక చెల్లి వలె, ఒక బిడ్డ వలె మీ కుటుంబాన్ని కాపాడాలని, ఈ యొక్క ప్యారిష్ను తన యొక్క కబంధ హస్తాలలో పట్టి రక్షించుకొని అభివృద్ధి పదంలో నడపాలని ఇక దేవపల్లి పూజలో ప్రార్థిద్దాం. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున